వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డ్రైవ్. సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతుల వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాల వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో కల్తీ పాలపై మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సైదులు. టీ కాఫీ అనేది మానవ జీవితంలో టీ కాఫీ అనేది భాగస్వామ్యం అయిపోయినాయి. అలాంటి నేపథ్యంలో పాడి అనేది లేకుండా పోయి పాల ప్యాకెట్లు అనేది కూడా విచ్చలవిడిగా చలమాన్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిపైన సర్వత్రా చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోలిఫామ్ బ్యాక్టీరియా అనే పాల ప్యాకెట్లో కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది కూడా ఉంటుందని ఇప్పటికే కొన్ని కంపెనీలు నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి బ్యాక్టీరియా వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. మొత్తంగా సిటీ నుండి గ్రామీణ స్థాయి దాకా కూడా ఈ పాల ప్యాకెట్లు అనేది వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ పాల ప్యాకెట్లు వాడుతున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, ఉండబోద్ది అనే విషయాలకు సంబంధించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మొత్తంగా ప్యాకెట్ పాల వల్ల ఇప్పటికే క్లోరిఫామ్ బ్యాక్టీరియా అనేది కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక కంపెనీ చేసినటువంటి భయంకర నిజాలు అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ప్రజా ఆరోగ్యం పైన ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చిన్నపిల్లల పైన బాగా ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంటుందని చెప్తారు. ఎలా ఉంటుంది సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ సోమ సంతోష్ కుమార్, పిల్లల డాక్టర్ని. సో మనకి తెలుసు ఏంటంటే ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కళ్ళం కూడా పాలు అనేది ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇంట్లోనే నిత్యం వాడుతూ ఉంటాం. ఎందుకంటే పాలు అనేది ఖచ్చితంగా మనకు బోన్స్ ఒక హెల్త్కి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్, మజిల్ హెల్త్కి కానివ్వండి, హార్ట్ హెల్త్కి కానివ్వండి, అన్నిటికీ కూడా, అండ్ టీత్ హెల్త్కి కానివ్వండి, అన్నిటికీ కూడా పాలు అనేది చాలా ముఖ్యమైనది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్య మనం చాలా రొటీన్గా ఏంటంటే మనం ప్యాకెట్ పాలు అనేది అందరూ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో డైరెక్ట్గా మిల్క్ అనేది అందుబాటులో ఉండక మనం ఈ షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ మొత్తం మీద మనం మిల్క్ అనేది ప్యాకెట్స్లో పర్చేస్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రాసెసింగ్ నుంచి కానీ ప్రతి చోట ఈ మిల్క్ అనేది బాగా కంటామినేట్ అవుతూ ఉంది. సో ఈ కంటామినేషన్ అనేది తయారు చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తయారు చేసినా కూడా కరెక్ట్గా ప్యాక్ చేయకపోయినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా కానివ్వండి, ప్యాకింగ్ చేసే టైంలో కానివ్వండి, ఈ మిల్క్ అనేది బాగా అడల్ట్రేట్ అవుతుంది. అడల్ట్రేట్ అంటే ఖరాబ్ అవుతుంది. ఎలా ఖరాబ్ అవుతుంది అంటే ఈ ఎక్కువ ఇప్పుడు మనం చూసాం, రీసెంట్గా వార్తల్లో మనం చూసాం కదా, మెయిన్ ఏంటంటే ఈకోలీ బ్యాక్టీరియా అంటారు. అంటే కోలిఫామ్ బ్యాక్టీరియాస్ కానివ్వండి, కొన్నిసార్లు సాల్మనెల్లా, అంటే మీరు అందరు నిత్యం టైఫాయిడ్ జ్వరం అంటారు కదా, సో సాల్మనెల్లా టైఫీ అంటాము. సో యూజువల్గా ఏంటంటే ఈ బ్యాక్టీరియా మనకి యూజువల్గా ఫీవర్ కానీ, బాగా ఊరికే కడుపు నొప్పి రావడము, ఆకలి తగ్గిపోవడము, అండ్ హై ఫీవర్స్, లూజ్ మోషన్స్ రావడము, సో దానివల్ల రికరెంట్గా హాస్పిటలైజ్ అవ్వడము, ఆకలి తగ్గిపోవడము చిన్నపిల్లలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. రెండోది ఈ కోలిఫామ్ బ్యాక్టీరియా వల్ల మనకి బాగా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి తరచుగా కడుపు నొప్పి రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, స్కూల్ మిస్ అవ్వడము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పాలు పడకపోతే ఏమవుతుందంటే మెయిన్గా పిల్లల ఒక హెల్త్ హ్యాంపర్ అవుతుంది. అంటే మనం రొటీన్గా యూజువల్గా కామన్గా చూసే కంప్లైంట్, పిల్లలు తినట్లేరు, తాగట్లేరు, ఏమైనా జంక్ ఫుడ్ ఒకటి ఇష్టంగా తింటున్నారు,
మిగతా ఏ ఫుడ్ ఇచ్చినా తినట్లేదు. అంటే ఏమవుతుందంటే లో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆ కడుపులో పేగుల్లో చేరడం వల్ల దాన్ని వాళ్ళకి ఆకలి బాగా తగ్గిపోవడము, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము. సో దానివల్ల ఆ బ్యాక్టీరియా వల్ల ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పిల్లలకి ఆ లో లెవెల్ ఇన్ఫెక్షన్ అట్లనే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆకలి అనేది తగ్గిపోతుంటుంది. దానివల్ల ఎదుగుదల లోపాలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, యాక్ని అంటారు, లేకపోతే స్కిన్ అలర్జీస్ కానివ్వండి. అండ్ ఈ హార్ట్ మీద కూడా అంటే ఓవర్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ మీద హార్ట్ అటాక్స్ రానివ్వడం కానీ, కొంచెం తొందరగా రావడం కానివ్వండి. అండ్ ఈ లాంగ్ టర్మ్లో యూజువల్గా ఏంటంటే ఇవన్నీ కొంచెం కూడా క్యాన్సర్కి కూడా దారితీసే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ హై అడల్ట్రేటెడ్ అండ్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి రాను రాను ఇది క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మనము ఖచ్చితంగా ఏం మిల్క్ వాడుతున్నామో, ఎలా ఏం కంపెనీ వాడుతున్నామో, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఖచ్చితంగా అది ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఇంట్లో బాగా ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాల్సిందే. హై టెంపరేచర్లో ఖచ్చితంగా డైలీ మిల్క్ రాగానే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా బాగా హై టెంపరేచర్లో మిల్క్ని బాయిల్ చేశాకనే పిల్లలకి ఇవ్వాలి. అలా అయితేనే మనం వాడే మిల్క్లో కొంచెమన్నా సేఫ్టీ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అంతా, కోలిఫామ్ బ్యాక్టీరియా అంతా చనిపోయి మన పిల్లలకి అట్లీస్ట్ కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది అన్నమాట. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పాల ప్యాకెట్లకు సంబంధించినటువంటి మిల్క్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ కూడా పట్టణం నుంచి గ్రామీణ స్థాయి కూడా చేరినటువంటి నేపథ్యంలో వీటికున్నటువంటి నేపథ్యం ఎట్లా ఉండబోద్ది, ప్రజలు తీసుకున్నటువంటి ఆహారం ఫుడ్కి సంబంధించి కూడా ఏమైనా ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంటుంది జీవితం మీద? సో ఒకటి అదే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పాల ప్యాకెట్స్ అనేవి చాలా కామన్గా వాడుతూనే ఉన్నాము. సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా FSSAI వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా దీనికి అథారిటీస్ దాన్ని చెక్ చేసుకోవడము, ప్రతి ఒక్క ఈ వచ్చే బ్యాచ్ అసలు ఎలా ఉంది, అంటే దాంట్లో ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా హయ్యర్ అథారిటీస్ చెక్ చేయాలి. చెక్ చేసినాకనే మార్కెట్లోకి వదలాలి. లేదు అంటే ఖచ్చితంగా ఇది పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానీ లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఇస్తుంది. సో వేరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం చూస్తాము పిల్లల్లో షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్గా ఏంటంటే ఇలా హై ఫీవర్స్ రావడము, కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, ఊకే తరచుగా లూజ్ మోషన్స్ అవ్వడము, కడుపు ఉబ్బెరం అవ్వడము, ఆయాసం రావడము. అండ్ కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే దీనివల్ల మనకు తెలియదు కానీ ఊరికే కాఫ్, కోల్డ్ వచ్చేసి, ఎందుకంటే అదొక రకమైన అలర్జీలాగా కూడా తయారవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఒక రకమైన అలర్జీ అనమాట అది. సో దాంతోపాటు పిల్లలకి ఊరికే నిమ్ము రావడము, నిమోనియాస్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము చాలా కామన్గా చూస్తాము. లాంగ్ టర్మ్లో మనం ఇలానే వదిలేస్తే అది కాస్త హార్ట్ అటాక్స్ కానివ్వండి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్, వేరే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, మిగతా ఆర్గన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా ఈ ప్రభుత్వాలకు ఏం చెప్తారు సార్? సో ప్రభుత్వంకి మనము ఏం చెప్తామంటే మెయిన్లీ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎక్కడి నుంచి ప్రాసెస్ అవుతుంది, ఎక్కడి నుంచి మార్కెటింగ్ అవుతుంది, ఎలా తయారు చేస్తున్నారు, ప్రతి ఒక్క బ్యాచ్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యేటప్పుడు సో కోలిఫామ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కోలిఫామ్ కౌంట్ చాలా తక్కువ ఉండాలి. అది మన ప్రతి ప్యాకెట్లో తయారు చేసిన బ్యాచెస్లో కోలిఫామ్ కౌంట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. చెక్ చేశాకనే వాళ్ళకి ఆ పర్మిషన్ అనేది ఇవ్వాలి. యూరియా కంటెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం యూరియా కంటెంట్ కూడా, హై యూరియా కంటెంట్స్ కూడా ఫుడ్ ప్యాకెట్స్లో ఉంటున్నాయి. అండ్ మిల్క్ ప్యాకెట్స్లో కూడా హై యూరియా కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా స్ట్రిక్ట్ అథారిటీస్ దాన్ని చెక్ చేసి తర్వాతనే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి, లైసెన్స్ ఇచ్చి మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. లేకపోతే FSSAI వాళ్ళు ఖచ్చితంగా దీనికి లైసెన్స్ అనేది ఇవ్వకూడదు. ఇస్తే ఎందుకంటే నార్మల్ పబ్లిక్కి తెలియదు. సో దే థింక్ దట్ దే ఆర్ సేఫ్. ఒకసారి అది మార్కెట్లోకి వచ్చిందంటే పబ్లిక్ అది సేఫ్ అని అనుకొని తీసుకుంటారు. అండ్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, ఏం తెలియని వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా మనం ఒకసారి ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుందంటే అది సేఫ్ అనుకోనే తీసుకుంటారు. సో దానికి ఫుడ్ అథారిటీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి కోలిఫామ్ కౌంట్ చెక్ చేసుకోవడము, యూరియా కంటెంట్ చెక్ చేసుకోవడము, ఎలా ప్రాసెసింగ్ అవుతుంది, అక్కడ పోయి టైం టు టైం ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ చేస్తే కానీ మనం దీన్ని అరకట్టలేము. సో రైట్, ఇది అంటే కోలిఫామ్ బ్యాక్టీరియా వల్ల కూడా ప్రజల ప్రాణాలకు, అంటే ప్రజల మానవ మనుగడ కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రముఖ వైద్య నిపుణులు మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందని కూడా ప్రముఖ కంపెనీలు, పాల కంపెనీలపైన చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో ఈ రీసెర్చ్లో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా
ప్రజా ఆరోగ్యం పైన ఎంతైనా ఇంకా కూడా ప్రజలపైన ప్రభుత్వాలకు బాధ్యత ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు ప్రధానంగా గ్రామ